నమస్తే జీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ఉషా. ముందుగా హెడ్లైన్స్. విశాఖలో ఆవిష్కృతమైన మంచు లోకం. విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ లో స్నో స్టేషన్ ను ప్రారంభించిన పోర్టు చైర్మన్ మతియాన్ ఆంగముత్తు. పార్వతీపురంలో అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు. వివరాలు వెల్లడించిన కురుపాం ఎక్సైజ్ సిఐ శ్రీనివాసరావు. అన్నా క్యాంటీన్లో భోజనం చేసిన కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్. కూటమి ప్రభుత్వం పేదల ఆకలి తీరుస్తుందని కితాబు. పర్యాటకంగా విశాఖ ఎంతో అభివృద్ధి చెందుతోందని, విశాఖలో మొట్టమొదటిసారిగా స్నో వరల్డ్ ప్రారంభించడం శుభ పరిణామమని పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఎం అంగముత్తు అన్నారు. అక్కయ్యపాలెం జాతీయ రహదారి సమీపంలో పోర్ట్ స్టేడియంలో స్నో వరల్డ్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ అంగముత్తు మాట్లాడుతూ పర్యాటకులకు వినోదం కలిగించే వాటికి డిమాండ్ ఉంటుందన్నారు. స్నో వరల్డ్ విశాఖకు వచ్చే సందర్శకులకు సరికొత్త వినోదాన్ని అందించడం ఖాయమన్నారు. స్నో వరల్డ్లో గడిపేవారు ఒక సరికొత్త అనుభూతిని పొందుతారని చెప్పారు. దీనివల్ల సందర్శకుల తాకిడి పెరిగి స్నో వరల్డ్ నిర్వాహకులకు మంచి ఆదాయం వస్తుందన్నారు. పర్యాటకులకు వినోదాన్ని, ఆహ్లాదాన్ని కలిగించే ఈ తరహా ప్రాజెక్టులు మరిన్ని విశాఖకు రావాలని అంగముత్తు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పోర్టు ట్రస్ట్ అధికారులతో పాటు స్నో వరల్డ్ నిర్వాహకులు పాల్గొన్నారు. Vizag as the best destination for adventure sports and entertainment in the eastern India. So this property is, as you know, it's going to attract not only children, cutting across all age. Everyone going to come and enjoy this facility. And I was told this is the first of its kind in Andhra Pradesh and the first of its kind in Chhattisgarh and Orissa Beltars. So this unique destination with the cost of almost 15 plus crore, they invested 15 plus crore on this unique destination, and from our side, from Port Authority side and from public side, from the citizen side, we will give them our best support to take care of this property to next level. And I also like to compliment them. They invested close to the tune of 18 plus crore for overall development of various sports infrastructure in this place, and close to 5,000 plus number of people per day. There is a footfall to the tune of 5,000 plus per day coming to this place and enjoying various sports activities and other things. So from both sides, this property made to live and made to be active and made to be like entertaining place for almost all section of people. And I was told people from entire Andhra, entire northern Andhra, entire Chhattisgarh, southern Orissa, they are coming and enjoying with the children and the family. విశాఖ గోపాలపట్నం 89వ వార్డు కొత్తపాలెంకి చెందిన మాజీ కార్పొరేటర్ వైసీపీ నాయకులు ఐతంశెట్టి సత్యవతి సహా ఐతంశెట్టి కోటేశ్వరరావు, గోపీలు వారి అనుచర సైన్యంతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గోపాలపట్నం పశ్చిమ నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఐతంశెట్టి గోపి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుండి తెలుగుదేశం పార్టీలోనే తన తండ్రి పనిచేసేవారని, కొన్ని కారణాల వల్ల వైసీపీలో చేరడం జరిగిందని అన్నారు. నేడు కూటమి ప్రభుత్వ పరిపాలనకు ముగ్ధుడై తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగిందని అన్నారు. తమ ప్రియతమ నాయకుడు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సూచన మేరకు ఆయన అడుగుజాడల్లో నడుచుకొని పార్టీకి మరింత పేరును తీసుకొస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 89వ వార్డు కార్పొరేటర్ దాడి వెంకట రమేష్, వార్డు టీడీపీ అధ్యక్షుడు బొడ్డేటి విజయ్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే మరియు గవర్నమెంట్ విప్ అయినటువంటి చంద్రబాబు గారి చేతుల మీదుగా పార్టీలో చేరడం జరిగింది. సో ఈ గతంలో కూడా మేము 2019కు ముందు తెలుగుదేశం ప్రభుత్వంలోనే పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఉన్నాం. కాకపోతే కొన్ని చిన్న అనివార్య కారణాల వల్ల 2019 తర్వాత 2019 ఎన్నికల తర్వాత 2020లో మేము వైసీపీలో చేరడం జరిగింది. కానీ మళ్ళీ ఈరోజు మేము సొంత ఊటికి ఈరోజు మళ్ళీ చేరినందుకు చాలా ఆనందంగా ఉంది. సో ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం కూడా నాకు ఆనందకరమైన పండుగ వాతావరణంలో నాకు అనిపించింది.
గజగజలాడించే మంచు కొండలు విశాఖ నగర నడిబొడ్డులో ఆవిష్కృతమయ్యాయి. శరీరం గడ్డ కట్టేంత మంచు వర్షం పట్టణంలో కొలువు తీరింది. పోర్ట్ స్టేడియం వేదికగా పర్యాటకులకు ఊటీ, కొడైకెనాల్, కాశ్మీర్ ఇలా మంచు దుప్పట్లు కప్పుకున్న ప్రదేశాల సమూహాన్ని ఏర్పాటు చేశారు. ఆ మంచు కొండలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ వివరిస్తారు. పర్యాటకం అంటే విశాఖ అంటే పర్యాటకంగా మారుతున్నటువంటి ప్రస్తుత కాలంలో విశాఖకు మణిహారం చేరిందని చెప్పుకోవచ్చు. విశాఖ నగరం నడిబొడ్డులో ఒక అద్భుత ఆవిష్కరణ జరిగింది. ఇటు కాశ్మీర్ లాంటి మంచుగట్టినటువంటి ప్రాంతాలను సైతం విశాఖకు తీసుకొచ్చినటువంటి ఘనత మన స్థానికులకే దక్కుతుందని చెప్పుకోవచ్చు. పోర్ట్ స్టేడియం ఆవరణలో ప్రారంభమైనటువంటి ఒక కాశ్మీర్ అలాస్కాని తలపించే విధంగా ఉన్నటువంటి ఒక అద్భుత ఆవిష్కరణ అయితే కనుక ఈరోజు మన విజువల్స్లో మీకు చూపించబోతున్నాను. ఆటపాటలతో అయితే కనుక విశాఖ వాసులు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రమే కాదు యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా కీర్తి ప్రతిష్టలను మరింత రెట్టింపు చేసే విధంగా అయితే కనుక విశాఖ పోర్ట్ స్టేడియంలో ఉన్నటువంటి ఈ అద్భుత ఆవిష్కరణ జరిగింది. దీని గురించి మాట్లాడడానికి అయితే కనుక విశాఖ వాస్తవ్యులు ప్రముఖ యాంకర్ ఈరోజు మనతో ఉన్నారు మాట్లాడడానికి. మాము ఎలా అనిపిస్తోంది? విశాఖ నగరం అంటే ఒక అద్భుతం, అద్భుతానికి మరో అద్భుతం తోడైందని చెప్పుకోవచ్చా? ఎందుకంటే ఇటువంటి స్నో స్టేషన్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం మామ. ఎందుకంటే ఇంతవరకు హైదరాబాద్ వెళ్ళి ఈ స్నో స్టేషన్ ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళం, కానీ దానికి 100 రెట్లు. ఎందుకంటే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే స్నో స్టేషన్లో -8 డిగ్రీస్లో ఉంటాం మనం. ఎందుకంటే జనరల్గా అందరూ కాశ్మీర్ కానీ స్విట్జర్లాండ్ కానీ వెళ్ళారు కాబట్టి అలాంటి వాళ్ళందరి కోసం కూడా ఈ స్నో స్టేషన్కి వస్తే కనుక నిజంగా ఆ మంచి ఒక ఎక్స్పీరియన్స్ని చాలా బాగా చూడొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మన పర్యాటక శాఖ కూడా విశాఖపట్నాన్ని చాలా అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దాలని అనుకుంటుంది. ఈరోజు ఈ విశ్వనాథ్ స్పోర్ట్స్ ఎరీనాలో, పోర్ట్ స్టేడియం వాళ్ళ విశ్వనాథ్ ఎరీనాలో మరి స్టార్ట్ అయిన ఈ స్నో స్టేషన్ అయితే కనుక అందరికీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. దట్టు సమ్మర్ కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ ప్రతి ఒక్క డెస్టినేషన్ అయితే మాత్రం ఈ స్నో స్టేషన్ అవుతుంది. చాలా బాగుంది. అండ్ మీరు సెల్ఫీస్ కానీ అంటే మీరు నిజంగా మన ఒక చికాగోలో ఉన్నట్టు ఉందన్నమాట. రియలీ సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. -8 డిగ్రీస్తో ఉన్నటువంటి నేపథ్యం చూస్తాం. ఆటపాటలతో అయితే కనుక ప్రస్తుతం ఈరోజు ప్రారంభమైంది. అయితే స్విట్జర్లాండ్ లాంటి విదేశాలకు వెళ్ళలేని వారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి తమ ఎక్స్పీరియన్స్ని ఇక్కడ పంచుకోవచ్చు. అయితే మరికొంతమంది కూడా చూడండి, మనం విజువల్స్లో చూస్తాం చక్కగా ఏ విధంగా ఆడుతున్నారు విషయం. చాలామంది చూస్తున్నారు. అంటే స్విట్జర్లాండ్ వంటి దేశాలకు వెళ్ళలేని వారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రావచ్చు, హ్యాపీగా తమ ఎక్స్పీరియన్స్ని కూడా ఇక్కడ పంచుకోవచ్చు అని చెప్తున్నారు. అయితే చాలామంది యువత ఉన్నారు, సెల్ఫీలు తీసుకోవడానికి కూడా ఇక్కడ ఉన్నారు. అయితే కనుక సార్ మీరు ఏ విధంగా అనిపిస్తుంది చెప్పండి సార్? ఇది చాలా థ్రిల్గా ఉంది. ఫస్ట్ టైం వైజాగ్లో ఈ స్నో పార్క్ ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా చాలా చూసాం, కానీ ఇలాంటిది వైజాగ్లో చాలా ఫస్ట్ టైం కాబట్టి చాలా థ్రిల్గా ఉంది. చూసాం కదా, ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా అంటే వచ్చిన వారు అందరూ -8 డిగ్రీస్లో అంటే కాశ్మీర్, ఇటు కొడైకెనాల్ లాంటి మంచుగట్టిన ప్రాంతాలను సైతం ఇక్కడ చూపిస్తున్నారు. ఇంత మంచి వాతావరణాన్ని విశాఖ వాసులకు అందించడం చాలా అద్భుతమైనటువంటి ఘటన చూసుకోవచ్చు. అయితే మనం చూస్తున్నాం విజువల్స్లో లోపలికి వస్తే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కూడా కలుగుతుంది. ఇంకా చూద్దాం అంటే ఇంకా స్నో వరల్డ్లో అంటే ఈ వరల్డ్లో ఎటువంటి ప్రత్యేకతలు ఉన్నాయనే విషయం, ఇంకా ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలామంది లోకల్గా ఉన్నటువంటి చాలామంది అనుభవజ్ఞులు, సిటిజన్స్ కూడా చాలామంది వస్తున్నారు. అయితే చూద్దాం వారి అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మొదటిసారిగా విశాఖలో ఇంత అద్భుత ప్రపంచాన్ని ఆవిష్కరించినటువంటి సందర్భం ఏ విధంగా అనిపిస్తుంది విశాఖ వాసులకు, అదేవిధంగా మీలాంటి సిటిజన్స్కి? మీరు ఇది నిజంగా వైజాగ్కి ఒక అద్భుతమైన ప్రదేశమే. వచ్చేది ఎండాకాలం కావటం, ఇటువంటి స్నో వరల్డ్ అనేది ఇక్కడ పెట్టడం చాలా మంచి విషయం. గతంలో అంటే ఈ స్నో వరల్డ్ కావాలంటే హైదరాబాదు లేకపోతే చెన్నై ఇక్కడే ఉండేవి. ఏపీలో మాత్రం ఫస్ట్ టైం ఇది పెట్టారు. నిజంగా విశాఖ లాంటి వాతావరణ పరిస్థితులకి ఈ స్నో వరల్డ్ అనేది మాత్రం మంచి ఎంటర్టైనింగ్ ప్లేస్గా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకి ఆడుకోవటానికి మాత్రం ఇది ఒక మంచి డెస్టినీ అయింది. ఈ సమ్మర్ మాత్రం విశాఖ పిల్లలకి ఇది ఒక అద్భుతమైన మెమరీగా ఉంటుంది. బయట నుంచి వచ్చే పర్యాటకులకు కూడా
ఇక్కడికి వస్తే ఒక మంచి మధురానుభూతిని అయితే మిగులుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా తమ అభిప్రాయాలు కనుక ఇటువంటి ఆవిష్కరణ విశాఖలో జరగడం చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. కమింగ్ సమ్మర్ సీజన్లో కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. విశాఖ వాసులకే కాదు, విశాఖ వస్తున్నటువంటి పర్యాటకులకు కూడా ఇది చాలా వరకు ఉపయోగపడుతుందని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే చూద్దాం, ఇంకా ఉన్నటువంటి ఆవిష్కరణలు చూద్దాం. అంటే పిల్లలు కూడా చాలా మంది వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న ఎలా ఉంది ఎక్స్పీరియన్స్, ఏ విధంగా ఉంది? చాలా బాగుంది. అందరూ ప్రిఫర్ చేస్తారు. రాకపోతే నీకు నచ్చలేదని, కానీ వస్తే నచ్చుతుంది అని అంతే చెప్తున్నారు. చిన్నపిల్లలు సైతం చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. అయితే చాలామంది ఇంకా ఈరోజే ప్రారంభమైంది కాబట్టి ఇంకా దీన్ని ప్రచారంలో తీసుకెళ్తున్నారు. చాలామంది ముసలి ముతగా చిన్న పెద్ద అని వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరు కూడా తమ ఎక్స్పీరియన్స్ అయితే కనుక ఆవిష్కరణ చేస్తున్నారు. ఒక మంచి సిటీ మధ్యలో ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇతర మంచి లుక్తో ఉన్నటువంటి భవనాల మధ్యలో ఈ స్నో వరల్డ్ అన్నటువంటిది ఏర్పాటు చేయడం అంటే ఏ విధంగా ఉంటుంది ఎక్స్పీరియన్స్ స్పష్టంగా ఈరోజు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మీరు చూస్తున్నారు విజువల్స్లో ఒక విదేశాల్లో లేదంటే ఒక ఫ్రెంచ్ లాంటి దేశాల్లో ఉండేటువంటి భవనాల ఆకృతులను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ ఆకృతులకు ఒక విద్యుత్ దీపాలను, విద్యుత్ వెలుగులను కూడా నింపారు. అయితే ఆటవిడుపుగా అనేక సిచ్యువేషన్ కూడా ఏర్పాటు చేశారు. టెలిఫోన్ బూత్, ఓల్డ్ అంటే పురాతన కాలంలో ఉన్నటువంటి టెలిఫోన్ బూత్స్ లాంటివి కూడా ఏర్పాటు చేసి విదేశాల్లో ఉన్న ఎక్స్పీరియన్స్ అయితే కనుక ప్రస్తుతం అయితే కనుక కలగజేయడం జరిగింది. అంటే ఇటువంటి విశాఖలో చాలా వరకు రావాలని చూసినాము. పిల్లలు అందరూ కూడా ఎక్స్పీరియన్స్ని వ్యక్తం చేస్తున్నారు. మేడం ఎలా ఉంది మేడం ఈరోజు స్నో? సూపర్గా ఉందండి, చాలా ఎంజాయ్ చేస్తాం. ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ విశాఖపట్నంలో ఫస్ట్ టైం, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అది చూసారు కదా, ఇటు ప్రతి ఒక్కరు చూస్తున్నారు. అయితే నిర్వాహకులు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అద్భుత ప్రపంచాన్ని ఆవిష్కరించినటువంటి నిర్వాహకులు ఈరోజు మనతో మాట్లాడడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఈ ఆవిష్కరణ యొక్క ఆలోచన ఏ విధంగా వచ్చింది, అదేవిధంగా విశాఖపట్నంలోనే ఎందుకు ఈ అద్భుత ఆవిష్కరణ చేశారనే విషయం ఈరోజు మనతో మాట్లాడడానికి ఈ స్నో వరల్డ్ నిర్వాహకులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ఆలోచన వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి సార్? అసలు విశాఖ నగరాన్ని ఎందుకని ఎంచుకున్నారు? ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే టూరిజం డెస్టినేషన్గా మారబోతున్న మన విశాఖపట్నంలో ఈ విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ అన్నది మనం లాస్ట్ ఇయర్ నుంచి బిల్డ్ చేయడం స్టార్ట్ చేసామండి. ఇప్పుడు విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ ఈ అడ్వెంచర్ థ్రిల్ సిటీలో చాలా రకాల స్పెషల్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇప్పుడు వాటర్ పార్క్ మొదలుకొని గో కార్టింగ్ అవనివ్వండి, లేకపోతే 12D థియేటర్ కానీ, లేజర్ వార్స్ కానీ, జాయింట్ స్వింగ్ అని, ఇలా జిప్ లైన్ అని ఎన్నో అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉన్నాయి. అయితే వీటితో పాటు ఫ్యామిలీతో వచ్చి చేసే చోటు చాలా 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 ఉన్నాయి. అయితే ఇప్పుడు అసలు టూరిజం డెస్టినేషన్గా మారడానికి ఒక అల్టిమేట్ ఒక ఐటెం ఉండాలండి, ఒక అడ్వెంచర్ గేమ్ ఉండాలి, ఒక ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే ఒక అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ మనకి ఇవ్వాలి. అది ఏంటి అని ఆలోచిస్తే స్నో స్టేషన్. ఇండియాలోనే అతి తక్కువగా ఓన్లీ మేజర్ సిటీస్లో ఉన్న ఈ స్నో స్టేషన్ని వైజాగ్ తీసుకురావాలని చెప్పి కంకరం కట్టి ఎంతో కష్టమైనా సరే కొరియా నుంచి, జర్మనీ నుంచి ఎన్నో మెషిన్స్ తీసుకొచ్చి మనది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నట్టయితే మొత్తం అంతా కూడా కంప్లీట్ ఒక చికాగో స్ట్రీట్ సెట్ వేసామండి. సో ఇది మొత్తం ఎస్టాబ్లిష్ చేయడానికి మనకి అప్రాక్సిమేట్గా 12 to 12.5 crores ఖర్చు చేయడం జరిగింది. ఈ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక -8 degreesలో మనం ఒక ఎక్స్పీరియన్స్ తీసుకుంటాం. దిస్ ఇస్ అ వెరీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ టు అవర్ బాడీ. మన ఊరికే చిన్నప్పుడు ఫ్రీజర్లోంచి చిన్న చిన్న ఐస్ క్యూబ్స్ తీసుకొని కూడా చాలా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటాం. అలాంటిది మనమే ఒక మంచు ప్రదేశంలోకి వెళ్ళాలంటే విశాఖపట్నం వాసులకి డెఫినెట్గా చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పుడు జస్ట్ ఒక 622 రూపీస్ ప్లస్ GST అన్న చిన్న అమౌంట్తో మన లోపలికి వచ్చి ఒక 1 hour పాటు మన ఈ మంచులోని ఎంతో హ్యాపీగా ఫ్యామిలీతో చాలా మంచి మంచి మెమరీస్ క్రియేట్ చేసుకునే కెపాసిటీ ఈ స్నో స్టేషన్కే ఉన్నది. అందుకని ఏవైనా సరే తీసుకురావాలని చెప్పి మేము పోర్ట్ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు పర్మిషన్ ఇవ్వడంతో వెంటనే ఇది ఎస్టాబ్లిష్ చేసాం. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. ఇంత ఫాస్ట్గా ఇది కంప్లీట్ చేసి మేము ఈరోజు విశాఖపట్నం ప్రజలకు అందించడం చాలా హ్యాపీగా ఉంది. సార్, జాగ్రత్తలు అనేటువంటిది చాలా ముఖ్యం సార్. అంటే ప్రస్తున్న సిచ్యువేషన్స్లో కూడా అంటే కాల పరిమాణం బట్టి అయితే కనుక ఎప్పుడు ఏ ఇబ్బంది వస్తుందో తెలియట్లేని పరిస్థితి. -8 degreesకి సరిపడే బాడీ రెసిస్టెన్స్ పవర్ గురించి ఏమైనా మీరు? ట్రూ. ఈరోజు మన హ్యూమన్ బాడీ -45 నుంచి 50 degrees, -50 degrees కూడా తట్టుకునే కెపాసిటీ మనకైతే ఉందండి. అయితే దానికి తగ్గట్టుగా సేఫ్టీ జాకెట్స్ అని, సేఫ్టీ గేర్ అని వేసుకోవడం కంపల్సరీ అవుతుంది. ఈరోజు మీరు చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా జాకెట్స్ కానీ షూస్తోని ప్రాపర్ హ్యాండ్ గ్లౌస్ వేసుకొని రావడం జరిగింది.
దీనివల్ల మనం చాలా సేఫ్గా, చాలా హ్యాపీగా, యాక్టివ్గా ఆడుకునే పొజిషన్లో ఉంటాం. ఎప్పుడైనా ఒకవేళ మనకి చిన్న అస్వస్థత కలిగినా, చిన్న ఇబ్బంది కలిగినా వెంటనే మా స్టాఫ్ వాళ్ళని ఎగ్జిట్ వైపు తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళకి కొంచెం కూల్ డౌన్ చేస్తారండి. బట్ అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు జరగవు. ఇండియాలో ఇప్పుడు దాకా ఉన్న అన్ని స్నో స్టేషన్ కూడా చాలా సక్సెస్ఫుల్గా, చాలా సేఫ్గా రన్ అవుతున్నాయి. ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా సార్? అంటే ఈ ఏజ్ లిమిట్ వల్లే రావాలి లేదు? ఇది బేసిక్గా ఏ ఏజ్ అయినా సరే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. బట్ కొంచెం మాట వినాలి కాబట్టి జస్ట్ 3 years 2 years నుంచి 3 years పైన వాళ్ళ పిల్లల్ని అలౌ చేయడం జరుగుతుంది. అందుకని చిన్నపిల్లలు కూడా రావచ్చు. కాకపోతే వాళ్ళకి చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు వెంటనే విని అంటే వాళ్ళు చేస్తారని నమ్మకం ఉండదు కాబట్టి అందుకని చిన్నపిల్లల్ని అలౌ చేయట్లేదు. రైట్ నౌ మన 3 years పైబడిన పిల్లలు ఎవరైనా సరే ఇందులో ఎంజాయ్ చేయొచ్చు. ఏజ్ పై లిమిటెస్ అసలు లేదు. 70-80 సంవత్సరాలు మన వాళ్ళు కూడా ఎవరైనా సరే వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దే విల్ హ్యావ్ అ గ్రేట్ టైం. విశాఖ వాసులకి, అదేవిధంగా విశాఖ వచ్చే పర్యాటకులకి మీరు ఏమైనా మన స్నో వరల్డ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. రీసెంట్గా మనకి లాస్ట్ ఇయర్ 2024లో మనకి బెస్ట్ యూనిక్ టూరిజం ప్రాజెక్ట్ అవార్డు వచ్చిందండి. ఆ తర్వాత ఇప్పుడు ఈ స్నో స్టేషన్ ఓపెన్ అవ్వడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. రీసెంట్గా మన టూరిజం CEO గారు మన ఆమ్రపాలి మేడంని కలిసి ఈ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ స్నో స్టేషన్ ఇలా ఓపెన్ చేస్తున్నాం, మీరు మమ్మల్ని టూరిజం డెస్టినేషన్ కింద మమ్మల్ని గుర్తించాలి, ప్రతి టూరిస్ట్ కూడా ఇక్కడికి వచ్చేలా చేయాలి, ఆ విధంగా మీరు నాకు హెల్ప్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ మ్యామ్ వాజ్ రియలీ హ్యాపీ అండ్ సర్ప్రైజ్డ్. ఇంత ఫాస్ట్గా ఇలాంటి డెస్టినేషన్ ఎలా క్రియేట్ చేశారని చెప్పి చాలా సరదా పడ్డారు. వీ వర్ రియలీ థ్రిల్డ్ టు ఎక్స్ప్లెయిన్ అండ్ గివ్ అ ప్రెజెంటేషన్ టు హర్. అండ్ త్వరలో మేడం సపోర్ట్తోని వైజాగ్ వచ్చిన ప్రతి టూరిస్ట్ కూడా మన విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్లో అడుగు పెట్టాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అది చూసాం కదా, వారి అనుభూతిని అంటే విశాఖ వాసులకే కాదు పర్యాటకులు ప్రతి ఒక్కరికి కూడా ఈ అనుభూతిని అందివ్వాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో అయితే కనుక సుమారు 12 నుంచి 13 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ స్నో వరల్డ్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఈ స్నో స్టేషన్కి సంబంధించి కూడా ఎంతోమంది వస్తున్నారు. అదేవిధంగా నిర్వాహకులకు సంబంధించి కూడా కొంతమంది ఉన్నారు. మేడం, ఎలా హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ మేడం స్నో స్టేషన్? చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఈ సమ్మర్స్కి రియల్లీ ఇట్ ఫీల్స్ కూల్ అండ్ వీ కెన్ ప్లే అట్ అవర్ బెస్ట్. చూసాను, ఏ ఒక్కరిని ముట్టుకున్నా సరే చాలా బాగుందని చెప్తున్నారు. ఎందుకంటే ఇంత మంచి ఎక్స్పీరియన్స్ చేయాలంటే అందులో కమింగ్ సమ్మర్లో ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే సమ్మర్ సీజన్లో ఒక పక్కన బగబగబండే భానుడి తాపాన్ని తట్టుకోవాలంటే ఇటువంటి శీతల ప్రదేశాలకి తప్పకుండా కూడా ప్రజాదరణ దక్కుతుంది. -8 degrees ఉన్నటువంటి ఈ కాశ్మీర్ లాంటి కృత్రిమ ప్రాంతాన్ని ప్రతి ఒక్కరు కూడా సందర్శించాలి. అదేవిధంగా ఈ స్నో స్టేషన్ని కూడా ప్రతి ఒక్కరూ సందర్శించి వాళ్ళ ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఈరోజు నిర్వాహకులు కూడా చాలా ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పర్యాటక శాఖకి చాలా వరకు కూడా ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఈ ప్రోత్సాహాన్ని బట్టే సుమారు 12 నుంచి 13 కోట్ల రూపాయలు వెచ్చించి ఇంత భారీ ఖర్చుతో కూడినటువంటి స్నో స్టేషన్ని విశాఖ పోర్ట్ స్టేడియంలో ఏర్పాటు చేయడం హర్షణీయం అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర పర్యాటక శాఖ కూడా దీనికి పూర్తిగా సపోర్ట్ చేస్తుందని చెప్పి నిర్వాహకులు కూడా చెప్పారు. ఏదైనా కూడా ఇటువంటి భవిష్యత్తులో మరిన్ని విశాఖ నగరానికి వచ్చి ఈ ప్రపంచ స్థాయికి విశాఖ నగర పర్యాటక ప్రాంతాలు చేరువవ్వాలని చెప్పి మన జీటీవీ తరఫున కూడా కోరుకుందాం. గవర్నమెంట్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం పోర్ట్ స్టేడియం నుంచి. వైజాగ్ ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో పౌర గ్రంథాలయంలో తెలుగు సినిమా దినోత్సవాన్ని ప్రతి ఏటా మాదిరిగా పలు సందేశాత్మక చిత్రాల ప్రదర్శనతో నిర్వహించారు. దినోత్సవాన్ని ఉద్దేశించి సొసైటీ సభ్యులు ప్రకాశ్రావు మాట్లాడుతూ 1932 ఫిబ్రవరిలో విడుదలైన భక్త ప్రహ్లాద సినిమా విశిష్టతను వివరించారు. అలాగే మూకీ సినిమాల నుండి ఓటీటీ సినిమాల వరకు ప్రజల్లో అలాగే సమాజంలో వస్తున్న సినిమా మార్పుపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 3 రోజుల పాటు సొసైటీ ప్రదర్శించిన సినిమాల వివరాలతో పాటుగా మంచి క్రమశిక్షణ, నిజాయితీలతో కూడిన సినిమాలు రావాలని ఆకాంక్షించారు. ఒక సినిమా విడుదల వెనుక ఎంతో మంది శ్రమ దాగి ఉంటుందన్న సత్యాన్ని అందరూ గ్రహించాలని కోరారు. అక్కడ ఎప్పుడు తెలుగు పిక్చర్లోనే హాలులో తెలుగు చెప్పబడను అని చెప్పేసి మీరు తండ్రి అవుతారా ఇది అవుతారా అని చెప్పేసి ప్రపంచ మహిళా దినోత్సవం వైజాగ్ ఫిల్మ్ సొసైటీ మంచి సినిమాలు చూసేటటువంటి సంస్కృతిని పెంచడానికి, మంచి సినిమాలు చూపించడం, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సినిమాలు తీసుకొచ్చి ఆ సభ్యులు చూపించడం ఒక బృహత్తర కార్యక్రమాన్ని గత 20 సంవత్సరాల బట్టి నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగా ఫిబ్రవరి 6వ తారీఖు 1932లో తెలుగు తొలి సినిమా రిలీజ్ అయింది. దాన్ని భక్త ప్రహ్లాద సినిమా రిలీజ్ అయిందండి. ఆ దినాన్ని తెలుగు సినిమా దినోత్సవం కింద జరుపుకోవటం ఆనవాయితీ. సో ఆ రోజుని
ఇప్పుడు ఏదైతే మనం టాకీ సినిమాను అనుభవిస్తున్నాం అంటే మూకీ, టాకీ, డిజిటల్ ఈ 3 అంశాల్లో ఉన్నది. ఇప్పుడు ఓటీటీలోకి వెళ్తున్నాం. మరి ఇంకా ముందుకు భవిష్యత్తులో వెళ్ళాలో తెలియదు. సో దేర్ ఫోర్ ఇప్పుడు 99 సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యాలు తెలుగు సినిమా టాకీ సినిమా వచ్చి ఇది చాలామంది తెలియదు. సినిమా పరిశ్రమలో ఉన్నవాళ్ళు కూడా దీన్ని జరుపుకోవటం లేదు. నిజానికి ఫిబ్రవరి 6వ తారీఖు ఈరోజు తెలుగు సినిమా వలన జీవిస్తున్నటువంటి వాళ్ళు కానీ ఎవరైనా పెద్ద ఉత్సాహంగా చేయాలి, ఎంతో పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి చేయాలి, కానీ ఎవరికి గుర్తులేదు. కానీ వైజాగ్ ఫిల్మ్ సొసైటీ గుర్తు పెట్టుకొని ఆ భక్త ప్రహ్లాద తొలి తెలుగు టాకీ సినిమాని తీసినటువంటి హెచ్ఎం రెడ్డి గారు ని గుర్తు చేసుకోవడానికి ఈ 3 రోజుల ఫిల్మ్ ఫెస్టివల్ ఒకటి ఏర్పాటు చేశాం. నిన్న 1938లో వచ్చినటువంటి రైతు బిడ్డ సినిమా వేశాం గోడవల్లి రామబ్రహ్మం గారి డైరెక్షన్లో. ఈరోజు మృణాల్ సేన్ తీసినటువంటి ఒకే ఒక సినిమా తెలుగులో తీశారు. ఆయన 1978లో వచ్చింది ఒక ఊరి కథ అని చెప్పి. ఆ సినిమా ఇప్పుడు జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఆ సినిమాని ఇప్పుడు ప్రదర్శిస్తున్నాం. అట్లాగే రేపు నా ఆటోగ్రాఫ్ అని చెప్పి మన ఫిల్మ్ డైరెక్టరు ఆయన దర్శకత్వం వహించినటువంటి ఆ సినిమాని రేపు వేయబోతున్నాం. దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సినిమా పరిశ్రమ ఏదైతే మనం ఎంజాయ్ చేస్తున్నామో దీని వెనకాల అనేక మంది త్యాగం ఉంది, వారి యొక్క నిబద్ధత ఉంది, వారి యొక్క క్రమశిక్షణ ఉంది, వారి యొక్క నిజాయితీ ఉంది. కాబట్టి సినిమా అభివృద్ధిలో ఎంతవరకు వచ్చామని తెలుసుకోవటానికి సినిమా పరిశ్రమలో పనిచేయటానికి కానీ, సినిమాలు తీయాలనుకునే వాళ్ళు కానీ, సినిమాలు చూసేవాళ్ళకి కానీ ఒక అభిప్రాయం కావాలి. చరిత్ర ఏంటి, మన చరిత్ర ఏమిటి అని తెలుసుకోవడానికి వైజాగ్ ఫిల్మ్ సొసైటీ అది చెప్పడానికని చెప్పి ఈ 3 రోజులు ఫిల్మ్ ఫెస్టివల్ వేశాం. ఈరోజు ఒక ఊరి కథ అనేది 1978లో వచ్చింది. దీనికి జాతీయ అవార్డు కూడా వచ్చింది. దీనిలో ఒక ఊరిలో ఉన్నటువంటి పేదలు ఏ విధంగా వారికి జీవనాన్ని సాగిస్తారనేది, మానవ సంబంధాలు, మానవ కుటుంబ వ్యవహారం, ఇదంతా కూడా మనకి సాక్షిగా ఈ సినిమాని తీయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించడానికి పర్యావరణాన్ని కాపాడుకోవాలని సిమ్స్ సంస్థ ప్రిన్సిపాల్ లారెన్స్ కోరారు. సిమ్స్, సిఎంటి, లా కళాశాల, ఆళ్వార్దాస్ విద్యా సంస్థల్లో విద్యా జీవీఎంసీ కమిషనర్ ఆదేశానుసారం గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓలో నేతృత్వంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. త్రాగే నీరు, భుజించే ఆహారం, జీవిస్తున్న భూమి, నదులు, నదాలు, చెరువులు సుస్థిరంగా ఆరోగ్యకరంగా ఉండాలని కోరారు. వీటిని కాపాడుకోకపోతే భావితరానికి భవిష్యత్తు లేదన్నారు. ప్రతి ఒక్కరూ వారి వారి ఇంట్లో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, మొక్కలు పెంచాలని కోరారు. ప్రభుత్వం నిషేధించిన 16 రకాల ప్లాస్టిక్ వినియోగించరాదన్నారు. ప్రకృతి ఆధారంగా పంటల్ని పండిద్దాం. ప్రకృతి ఆధారంగా పండిన పంటలే భుజిద్దాం. మన ఇంటి వద్దే కూరగాయలు పండించుకుందాం. మన వంటింటి వ్యర్థాలను ఎరువుగా తయారు చేద్దాం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలి. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా ప్రవర్తించాలి. ప్రకృతి ఆధారంగా పండిన పంటలనే ఆహారంగా తీసుకుందాం. సాంకేతికంగా అన్ని రంగాల్లో మార్పులు వచ్చినట్టే జర్నలిజంలో కూడా మార్పులు వచ్చాయని, వాస్తవ జర్నలిస్టులకు సోషల్ మీడియా ఓ సాధనంగా ఉందని సీనియర్ పాత్రికేయులు కె శ్రీనివాస్ తెలిపారు. మిత్రా సాహితీ ఆధ్వర్యంలో జర్నలిజం వెలుగునీడలు అంశంపై స్థానిక పౌర గ్రంథాలయంలో శ్రీనివాస్తో మాటామంతి నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దాసరి నారాయణరావు ఆనాడు ఉదయం పేపర్ పెట్టినప్పుడు ఆయన వెనుక పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులు లేకపోవడంతో పరిశోధనాత్మక కథనాలు, వాస్తవాలు బయటకు వచ్చాయన్నారు. అన్ని వార్తలపైన యాజమాన్యానికి పట్టు ఉండదని, అయితే కొంత బ్యాలెన్స్ పాటిస్తూ ఉంటారని తెలిపారు. యాజమాన్యం, రాజకీయ నాయకులు పట్టించుకోకపోయినా సంపాదకునికి నియంత్రించే శక్తులు అనేకం ఉంటాయన్నారు. అదేవిధంగా సమాజంలోని అధికారుల ఒత్తిడి కూడా ఉంటుందని వివరించారు. పరిపాలన ఎలా ఉంటుందని చూడడానికి ఈ గత 10 ఏళ్ళ వరుసగా ఉన్నప్పుడు మన ప్రభుత్వాలు ఏ విధంగా ప్రవర్తించాయి అన్నది చూస్తే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజలు మాత్రం నిమిత్త మాత్రులుగానే ఉంటున్నారు తప్ప ప్రేక్షకులాగా ఉండాల్సి వస్తుంది తప్ప పరిపాలనలో ఏం పరిపాలిస్తున్నారు, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, దానివల్ల ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు జరుగుతాయి, ఎటువంటి నరకాన్ని అనుభవిస్తారు వాళ్ళు అని చెప్పడానికి మనకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తీసుకుందాం. ఆవేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రావడం కోసం మొత్తం పొలిటికల్ వ్యవస్థ అంతా కూడా, అంటే ఆ రోజు రాజకీయాలు కూడా స్వచ్ఛంగా ఉండేవి, తర్వాత పత్రికలు కూడా స్వచ్ఛంగా ఉండేవి, ప్రజలు కూడా స్వచ్ఛంగా ఉండేవారు.
ఈరోజు 3 కలిసి అవుతాయి. ఇందాక చెప్పారు 4 ఎస్టేట్లు ఉన్నాయి. ఈ వారం 4 ఎస్టేట్లు కలిపి రియల్ ఎస్టేట్ అయిపోయింది తప్ప మామూలుగా ఎస్టేట్లు అనేవి ఏమి లేవు. ఇవాళ అన్నీ కూడా చదవబెట్టేసి ఎక్కడికి అక్కడ. ఇవాళ మన మోడీ గారి ప్రభుత్వం చూస్తారంటే మీకు ఖచ్చితంగా స్పష్టంగా తెలుస్తుంది. మీకు ఏ తీర్పు కావాలంటే ఆ తీర్పు మోడీ గారికి ఇప్పించగలరు. సుప్రీంకోర్టు జడ్జి వాళ్ళ చేతిలోనే ఉంటాడు. అందరూ అన్ని వ్యవస్థలు కూడా వాళ్ళ చేతిలోనే ఉంటాయి. మనం స్పష్టంగా మనం రామాలయం దగ్గర నుంచి అన్నీ చూస్తున్నాం. ఆ జడ్జి గారు కనుక మాట వినకపోతే వెళ్ళిపోవాలి బయటికి, కానీ వెళ్ళిపోవడానికి అవకాశం ఉండదు. ప్రతి జడ్జి రిటైర్ అవుతారు, వాళ్ళు రాజ్యసభ మెంబర్ అవుతారు. జడ్జి రిటైర్ అవుతారు, వాళ్ళు గవర్నర్ అవుతారు, ఏదైనా అవుతారు, మంత్రి అవుతారు. అంటే ఇది క్లియర్గా సమాజం అర్థం చేసుకుంటుంది. అమ్మో వీడి ఏదో ప్రతిఫలం పొందాడు గవర్నమెంట్ నుంచి, అందుకని వీడికి రాజ్యసభ మెంబర్ ఇచ్చారు, లేకపోతే ఈయనకి మంత్రి పదవి ఇచ్చారు, ఈయనకి గవర్నర్ పదవి ఇచ్చారు అనేది స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రజలు ఉండిపోవాల్సి వస్తుంది. ఏ ఇష్యూ మీదైనా సరే గొంతెత్తి అర్చినా సరే మాకు న్యాయం జరగట్లేదని అడిగినా సరే ఒక వర్గం ప్రజలకి ఏం జరగదు. నిన్న విశాఖపట్నం రైల్వే జోన్ గురించి ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రాంతాన్ని ఒరిస్సా ప్రాంతాలలోకి కలిపేశారు రైల్వే జోన్లో. అరకు విశాఖపట్నం అంటే అరకు, విశాఖపట్నం అంటే ఆంధ్ర కాశ్మీర్, ఇలాంటి ఎన్నో విన్నాం అరకు గురించి. అలాంటి అరకుని తీసుకెళ్ళి మీకు రాయగడ డివిజన్లో పెట్టారు. అంటే ఆంధ్రులకి ఆ రైల్వే స్టేషన్ మీద హక్కు లేదు. ఇట్లాగా వ్యవస్థలోనూ వాళ్ళ విలువలు తగ్గిపోతూ ఇవాళ పరిస్థితి ఏంటంటే దయనీయంగా మారింది. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం దుడ్డుకల్ గ్రామంలో అక్రమంగా ఒరిస్సా నుండి తెచ్చి మద్యం అమ్ముతున్న ఓ వ్యక్తిని డిటిఎఫ్ సిబ్బందితో కలిసి తాము అదుపులోకి తీసుకున్నామని కురుపాం ఎక్సైజ్ సిఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒరిస్సా నుండి ఆంధ్రాకు అక్రమ మద్యం అమ్ముతున్నారన్న సమాచారంతో దుడ్డుకల్ గ్రామానికి చెందిన తోయక శ్రీకాంత్ నుండి 48 ఒరిస్సా మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు. 48 మద్యం సీసాలు సుమారు 9,000 విలువ ఉంటుందన్నారు. ఇలా ఒరిస్సా నుంచి అక్రమ మద్యం తెచ్చి ఎవరైనా అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే అక్రమంగా నాటుసారా తయారు చేసిన వారిపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు. దాడి చేస్తుండగాను డిటిఎఫ్ సిఈ గారు వారి సిబ్బంది మరియు కురుపాం ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది మరియు మేము అందరం కలిసి దాడి చేసినప్పుడు అతని దగ్గర తోయిక శ్రీరాములు అనేటువంటి అతని దగ్గర సుమారు 9,000 రూపాయలు విలువ చేసినటువంటి ఒరిస్సా మద్యం సీసాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అతని మీద ఎన్డీపీఎల్ యాక్ట్ ప్రకారం కూడా అతని మీద కేసు బుక్ చేయడం జరిగింది. తదుపరి ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో అతను ఎక్కడ కొన్నాడనేది తదుపరి దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు తెలిసిన తర్వాత మీకు తదుపరి వివరాలన్నీ మీకు సమర్పిస్తాం. అదేవిధంగా గ్రామంలో ఎటువంటి బెల్ట్ షాపులు కానీ ఏమైనా అక్రమంగా నిర్వహిస్తే కనుక చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి అందరికీ తెలియజేయడం అయింది. పేదోడి కోసం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నా క్యాంటీన్లో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. రామా టాకీస్ అంబేద్కర్ భవనం వద్ద ఉన్న అన్నా క్యాంటీన్లో డాన్స్ మాస్టర్, ప్రముఖ దర్శకుడు అమ్మ రాజశేఖర్తో పాటుగా జబర్దస్త్ కమెడియన్, నటుడు ముక్కు అవినాష్, తలా చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్న నటుడు రాగిణి రాజులు అన్నా క్యాంటీన్లో మధ్యాహ్న భోజనం చేశారు. ముందుగా క్యూలో నిలబడి టోకెన్ తీసుకుని అనంతరం సామాన్య ప్రజలతో కలిసి సంతోషంగా అన్నా క్యాంటీన్లో ఆహారం తీసుకున్నారు. అనంతరం దర్శకుడు అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ తన కుమారుడు రాగిణిరాజ్ హీరోగా పరిచయం అవుతున్న తలా చిత్రం ప్రమోషన్లో భాగంగా విశాఖపట్నం విచ్చేశామని, మధ్యాహ్నం ఆకలి వేస్తున్న నేపథ్యంలో రామా టాకీస్ రోడ్లో ప్రయాణంలో అన్నా క్యాంటీన్ వద్ద అన్నం తినేందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం పేదల కోసం క్వాలిటీ ఫుడ్ అందించడం ఎంతో శుభపరిణామం అన్నారు. చాలా బాగుంది. యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం, టీవీలో చూస్తుంటాను అన్న ఫుడ్ బాగుంటుంది. ఇప్పుడు ఎలా అంటే అలా టీం ప్రమోషన్ కోసం వచ్చాం. తిరుపతి నుంచి, గుంటూరులో, తర్వాత రాజమండ్రి, తర్వాత కాకినాడ, తర్వాత వైజాగ్. అప్పుడు అవినాష్ ఆకలేసని చెప్పాడు. మంచి ఫుడ్ తీసిస్తా, 5 స్టార్ హోటల్ ఫుడ్ తీసిస్తాను తీసుకొచ్చాను.
ఆ నమ్మకంతో తీశాడు, నమ్మకంతో తిన్నాడు. చాలా బాగుంది, చాలా ఎక్స్ట్రాలే ఉంది. ఇలాంటి మంచి ఫుడ్ ఇచ్చిన ఈ గవర్నమెంట్ థ్యాంక్స్ చెప్తున్నాం. ఎప్పుడూ ఎందుకంటే మేమన్నీ కష్టపడి వచ్చిన వాళ్ళు, మాకు ఇలాంటి ఫుడ్డే మాకు, బట్ ఫుడ్ మాస్ లేదు, క్లాస్ చాలా బాగుంది. థ్యాంక్స్. ఈరోజు నాకు టీవీలో చూస్తూనే ఉంటాను, తినాలి. ఈరోజు నా తల టీం వల్ల ఇది జరిగింది. చాలా హ్యాపీ. జీటీవీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖలో ఆవిష్కృతమైన మంచు లోకం. విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్లో స్నో స్టేషన్ను ప్రారంభించిన పోర్టు చైర్మన్ మతియాన్ ఆంగముత్తు. పార్వతీపురంలో అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు. వివరాలు వెల్లడించిన కురుపాం ఎక్సైజ్ సీఏ శ్రీనివాసరావు. అన్నా క్యాంటీన్లో భోజనం చేసిన కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్. కూటమి ప్రభుత్వం పేదల ఆకలి తీరుస్తుందని కితాబు. ఇవి ఇవాల్టి జీటీవీ న్యూస్ ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్తో మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జీటీవీ న్యూస్. నమస్కారం.